నమస్కారం టీవీ తెలుగు, నేను మీ ప్రణీత్. అన్నబైశిల మదనపల్లిలో అయితే ఉన్నాము. ఇక్కడైతే చౌడేశ్వరమ్మ టెంపుల్ దగ్గర జయంతి వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే భోజన కార్యక్రమాలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. ఇంతకు ఈ కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ముఖ్యంగా చూసినట్లయితే అన్నదాన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి సార్? ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చౌడేశ్వర అమ్మవారి జయంతి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా చాలా గౌరవంగా గర్వంగా నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు దాదాపు ఉదయం నుంచి అమ్మవారి అలంకరణ, అదేవిధంగా మా యువత ముఖ్యంగా రక్తదానం చాలా బ్రహ్మాండంగా చేసినారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు దాదాపు 10,000 నుంచి 15,000 మంది చూస్తుంటారు మీరు అన్నదానం. తర్వాత 3 గంటలకు అమ్మవారి ఊరేగింపు ఉంది ఈ నీరువిటిపల్లి సరౌండింగ్స్ లో. కాబట్టి అమ్మవారి కృపకు మదనపల్లి నియోజకవర్గాలంతా ప్రజలంతా విచ్చేసి అమ్మవారి కృప కావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మాలో ఎవరిలో కూడా పార్టీలకు అతీతంగా అందరూ వేదిక మీదకి వచ్చే పండగ ఇది. కాబట్టి ఇంకా రేపు సంవత్సరం ఏం చేయాలనే దాని మీద నెక్స్ట్ ఇంకా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. చూసుకున్నట్లయితే రక్తదానం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్? ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి రక్తదానం జరుగుతూ ఉంది. ఇంకా రాబో రోజుల్లో ఇంకా దాదాపు లాస్ట్ టైం 200 మంది దాకా ఇచ్చినారు. ఈ సంవత్సరం కూడా దాటే పరిస్థితి ఉంది. ఇంకా రాబో రోజుల్లో కూడా ఇంకా ముందుకు తీసుకుపోతాం. ముఖ్యంగా యువత అంతా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు, మదనపల్లి నియోజకవర్గంలో ఎవరికి రక్తం కావాలన్నా కూడా మా ట్రస్ట్ వారిని సంప్రదించండి అని వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఎవరికైనా రక్తం కావాలంటే కూడా మా ట్రస్ట్కి తెలియజేస్తే ఖచ్చితంగా కూడా ముందుకు వస్తామని తెలియజేస్తాం. సార్ అదే చూసుకున్నట్లయితే అమ్మవారి పూజోత్సవం ఎప్పుడు జరుగుతుంది సార్? అమ్మవారి పూజోత్సవం ఎప్పుడు జరుగుతుంది? ఉదయం నుంచి జరుగుతూనే ఉంది, సాయంత్రం 9 వరకు ఉంటుంది. ఈ అన్నదానం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఇక్కడ నీరుగొట్టపల్లి నుంచి మార్కెట్ మెయిన్ రోడ్ తీసుకుంటే ఇట్లా కోటేశ్వరి టెంపుల్ ఇక్కడే స్టాప్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చూసుకున్నట్లయితే చాలా మంది జనం ఉన్నారు, అందరికీ భోజనం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు ఈ భోజనాలు జరుగుతున్నాయి సార్? సార్ అమ్మవారు జయంతి, అమ్మవారు చౌడేశ్వర అమ్మవారి పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అందరికీ భోజనాల కార్యక్రమం పెట్టి అందరూ కూడా ప్రసాదంగా భావిస్తే ఇక్కడ ఎక్కడి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అమ్మవారి రోజున, ఈ పుట్టినరోజున భోజనాలు చేసుకుంటూ పోతున్నారు. గత కొన్ని సంవత్సరాల కంటే ఆనవాయితీగా వస్తున్నది జరుగుతుంది సార్. ఏ రకం వంటకాలు భోజనాలు పెడుతున్నారు సార్? మేము ఇక్కడ పలావ్ అన్నము, పెరుగన్నము, టమాటా రైసు, ఈ కొన్ని క్వాలిటీ ఫుడ్లు అంతా పెడుతున్నాం సార్. మేము ఇక్కడ ఎప్పుడు కూడా 10,000 మందికి తక్కువ కాకుండా సంవత్సరం పెడుతున్నాం. ఎవరి సహకారంతో చేస్తున్నారు మొత్తం ఇది? సార్ ఇదంతా తొగటవీర క్షత్రియ సంఘం తరఫున, ఈ సంఘం ఈ గుడికి సంఘానికి మంచి అనుబంధం ఉన్నది కాబట్టి ఈ సంఘం తరఫునే అంతా చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి తోడుండడానికి ఎవరంతా ముందున్నారన్నా? సార్ సంఘం కమిటీ ఉంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఎంత కూర్చొని 10 మంది 20 మంది కమిటీ సభ్యులంతా మాట్లాడుకొని ఈ సంఘానికి అభివృద్ధి కార్యక్రమం జరగాలంటే ఎలా చేయాలా, ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని ఈ సంఘం కమిటీ కూర్చొని మాట్లాడుకొని కార్యక్రమాలన్నీ కూడా కమిటీ నిర్వహిస్తుంది. సార్ అలాగే చూసినట్లే పోలీస్ బందోబస్తు అంతా ఎట్లా జరుగుతుంది సార్? పోలీస్ లేకుండా ఏం లేకుండా పోలీసు బందోబస్తు సార్. గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖ వారు, వాళ్ళకి మేము ఎన్నో రుణపడి ఉన్నాము, ధన్యవాదాలు కూడా తెలుసుకుంటున్నాము. వాళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ చాలా సహాయపడుతుంది. అందరూ కూడా అమ్మవారి ఊరేగింపు కంటే వాళ్ళు బందోబస్తు ఇస్తున్నారు. ముందుగానే వచ్చి వాళ్ళు టెంట్ వేసుకొని ఇక్కడ కార్యక్రమానికి అంతా కూడా, గతంలో అయితే కన్నా చిన్నపిల్లలు తప్పైతే కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ మైక్లో చెప్పి ఇక్కడ ఉన్నారు మీ పిల్లలు అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు వదిలేవాళ్ళు. పోలీస్ శాఖ వాళ్ళు చాలా సహాయపడుతున్నారు సార్. నమస్తే అన్న, మీ పేరు? అందరికీ నమస్కారం. నా పేరు మోడెం సిద్ధప్ప. ఈ దేవస్థానం గౌరవ ఉపాధ్యక్షులు నేను. ఈరోజు అమ్మవారి జయంతి, చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా మదనపల్లి నీరుగొట్టవారిపల్లిలో అమ్మవారి జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతాం. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుతున్నాం. 1000 మందికి అన్నదానం స్టార్ట్ చేసింది. ఈరోజు 15,000 మందికి అన్నదానం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఉచిత బ్లడ్ క్యాంప్ జరుగుతూ ఉంది. అమ్మవారి విశేష అలంకారం ఉంది. మధ్యాహ్నం 3 గంటల పైన పుష్పపల్లకిలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఊరేగింపు కూడా మహోన్నతంగా ఉంటుంది. భక్తాదులందరూ కూడా కన్నుల విందుగా చూడొచ్చు. అట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం.
మా తొగటవీర క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో భక్తాదుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తాదులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి ఈ ప్రసాదంలో పాల్పంచుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే అన్న అమ్మవారి అలంకరణ ఎట్లా జరిగింది? అమ్మవారి అలంకరణ ఆంబూరుని ఇంకా విశేషమైన స్వాములు, ప్రత్యేకమైన స్వాములు పిలిపిస్తున్నాము. ప్రత్యేకంగా ఆంబూరు స్వాములు వచ్చి ఇక్కడ అమ్మవారి అలంకరణ చేస్తూ ఉన్నారు. పుష్పపల్లికి కూడా వేలూరుని ఇంకా పిలిపించినాము. వాళ్ళు పుష్పపల్లికి వాళ్ళు తయారు చేస్తున్నారు. కడప డిస్ట్రిక్ట్ ఇంకా కూడా మనకు అమ్మవారి ఊరింకిప్పులో మైదుకూరుని ఇంకా కార్యక్రమాలు వేడుకలు చేసే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా ఈరోజు చాలా అద్భుతంగా 3 గంటలు ఇంకా రాత్రి 9 గంటల వరకు కూడా ఒక్క వీధి రౌండ్ అయినా కానీ కన్నుల విందుగా జరుగుతూ ఉన్నారు. అదే మెడికల్ క్యాంప్ ఎట్లా జరుగుతుందన్న? మెడికల్ క్యాంప్ అంటే ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా సుమారుగా మా తొగటవీర క్షత్రియ సంఘం డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు యువకులు అందరూ కూడా ఈరోజు ఎంబీబీఎస్ చేసే వాళ్ళ కారణం ఇంకా పీజీలు చేసిన కారణం ఇంకా అందరూ కూడా ఈరోజు వచ్చిన లీవ్ పెట్టి వచ్చి ఈ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నారు. అందరూ ఉచిత మందులు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఉచిత కార్యక్రమం బ్లడ్ క్యాంపులు అయితే వందలాది మంది ఈరోజు బ్లడ్ క్యాంపులో పాల్గొంటూ ఉన్నారు. ఈ రోజు కనీసం అంటే 200 మంది ఉచిత బ్లడ్ ఇచ్చి ఈ కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. పేరు రత్నమయ్య, గుడి ట్రెజరర్ నేను. అన్న ఇక్కడైతే దాదాపుగా అయితే రక్త శిబిరము అలాగే మెడికల్ క్యాంప్ అయితే జరుగుతుంది. ఎలా ఉందన్న? ఇది ఈ రోజు నుంచి కదా జరుగుతుండేది. దాదాపు 15 సంవత్సరాల నుండి మేము అమ్మవారి జయంతిని జరుపుకుంటూ వస్తున్నాము. అమ్మవారి జయంతి రోజు మెడికల్ క్యాంపు, ఉచిత వైద్య శిబిరం చేస్తున్నాము. అట్లే మాకు మెడికల్ క్యాంపులో వచ్చి దాదాపు సంవత్సరానికి 200 మంది ఈ దానం చేస్తున్నారు. ఆ రక్తం వచ్చి మళ్ళీ మేము గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి మాకు మదనపల్లి పుర ప్రజలకు ఎవరికైనా కావాలంటే మా కమిటీని, మా తొగటవీర క్షత్రియ సంఘం కమిటీని కలిసి మేము ఫ్రీగా డొనేట్ చేస్తాము అన్న. అలాగే అన్న ఇప్పుడైతే భోజనాలు అయితే ఎంతమంది దాకా వచ్చింటారు అన్న భక్తాదులు? ఇప్పటికీ దాదాపు 6-7 వేల మంది అయినారు. మేము 15,000 మందికి భోజనాలు చేపించినాము. 12,000 నుంచి 15,000 మంది భోజనం చేస్తారు ఈరోజు. ఇప్పుడు భక్తాదుల సంఖ్య ఎంత ఉండొచ్చు అన్న? ఇప్పుడు దాదాపు మా అంచనా ప్రకారము 8,000-10,000 మంది భోజనం చేసినారు ఇప్పటికే. అలాగే చూసుకున్నట్లయితే లోపలంతా జనం అయితే దేవాలయంలో అయితే ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఎట్లా జరుగుతుందన్న? మేము మా గౌరవ అధ్యక్షులు కావచ్చు, గౌరవ ఉపాధ్యక్షులు కావచ్చు, వాళ్ళ సలహా మేరకు మేము పోలీసు వారిని బందోబస్తు కోరినాము. వాళ్ళు మాకు చాలా సహకారం చేస్తున్నారు. ఈ అమ్మవారి జయంతికే కాదు, జ్యోతి ఉత్సవానికి కూడా పోలీసు వారికి ధన్యవాదాలు చెప్పాలా. వాళ్ళు మాకు చాలా సహాయం చేస్తున్నారు ఈ విషయంలో.